యుద్ధం ఆపితేనే బందీల విడుదల. అంతవరకు చర్చల ప్రసక్తే లేదు అంటోంది హమాస్. గాజాపై యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపితేనే బందీలను విడుదల చేస్తాము, ఆ ఆలోచన చేస్తామని, అంతవరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేస్తోంది. కొంతమంది బందీలను విడుదల చేస్తే కొన్ని రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని అటు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిపాదనను తాము తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం ఆపితే తప్ప బందీల అంశంలో మాట్లాడబోము అని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు సిద్ధంగా అయితే లేదు. హమాస్ను అంతం చేయకుండా పోరు ముగిస్తే అది తమ వైఫల్యం కిందికి వస్తుందని పేర్కొంటోంది. మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ హమాస్ను ఒప్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు ఈజిప్ట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత పరిస్థితులు మారాయని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హమాస్ ప్రభావం బాగా పెరిగిందని అంటున్నాయి. గత వారం వెస్ట్ బ్యాంక్లో జరిపిన సర్వేలో హమాస్కు 44% మంది మద్దతున్నట్లు తేలిందని తెలిపారు. 3 నెలల క్రితం ఈ మద్దతు కేవలం 12% కావడం గమనార్హం. మరోవైపు హమాస్ ప్రముఖ నేతల ఇళ్లు, వారి కార్యాలయాలను కలుపుతూ విస్తరించిన భారీ సొరంగాలు నెట్వర్క్ను తాము కనుగొన్నామని గురువారం ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ సొరంగాల్లో దీర్ఘకాలం దాక్కునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని, ఆహారాన్ని భద్రపరిచే గదులతో పాటు సమావేశ మందిరాలు కూడా ఉన్నాయని తెలిపింది. యుద్ధం కారణంగా గాజాలో 5,70,000 మంది అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పోరు మొదలై 10 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సరిపడేంత ఆహారం, ఇతర అత్యవసర సరఫరాలు గాజాలోకి ప్రవేశించడం లేదని తెలిపింది. మాల్టాకు చెందిన సరుకు రవాణా నౌక MV రుయెన్పై సముద్ర దొంగల దాడి నేపథ్యంలో సహాయం కోసం భారత నౌకాదళం మరో క్షిపణి విధ్వంసక నౌకను గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు పంపింది. ఇప్పుడు అక్కడ ఇలాంటి 2 నౌకలు ఉన్నట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి.